హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో మా ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. అలాగే రీసెంట్గా ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ నోటిఫికేషన్ అనేది పడింది. సో దానికి సంబంధించి ప్రిపరేషన్ అవడానికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్ని కూడా మా ఛానల్లో ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎవరైనా కొత్తగా ఛానల్లో ఉంటే వీడియోస్ అన్ని కూడా చూడండి. క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే ట్రిక్స్ ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సో ఫైనల్ గా ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా రిలీజ్ అయింది ఐబీపీఎస్ సైట్ లో. సో అఫీషియల్ గా రిలీజ్ అయింది కాబట్టి మనకి ఇంకా డౌట్స్ అనేవి ఏం లేదు అఫీషియల్ కాబట్టి. సో ఇక్కడ ఆర్ఆర్బీ 6 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో క్లర్క్ కి ఆ పీఓ కలిపి ఒకటే నోటిఫికేషన్ అనేది ఉంది ఆర్ఆర్బీ అనేది. సో నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం. అలాగే ప్రిఫరెన్సెస్, ఏ బ్యాంక్స్ కి ఏ స్టేట్ లో ఏ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే బెటర్ అనేది, అలాగే అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అనేవి కూడా ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. సో టోటల్ గా బ్యాంక్స్ అనేవి ఏమున్నాయి, తెలుగు బ్యాంక్స్ అనేవి ఏమున్నాయి అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో డీటెయిల్స్ అనేవి ఇచ్చాడు. ఓకే, సో మన ఆంధ్రాకి అయితే పెట్టుకున్నప్పుడు కొన్ని బ్యాంక్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతాం. అలాగే తెలంగాణ అయితే కొన్ని బ్యాంక్స్, అలాగే కర్ణాటక ఇలా బ్యాంక్స్ అనేవి వాడే సపరేట్ చేసి ఇచ్చాడు కింద. సో ఏజ్ లిమిట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఏజ్ లిమిట్ అనేది 21 to బిలో 40 ఇయర్స్ అనేది స్కేల్ 3కి ఇచ్చారు. సో స్కేల్ 3, స్కేల్ 2 ఎక్కువగా అప్లై చేయరు, ఎందుకంటే దీనికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. మెయిన్ గా మనకు కావాల్సింది పీఓ అంటే ఆఫీస్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ కాబట్టి దీనికి 18 ఇయర్స్ మినిమం, బిలో 30 ఇయర్స్. ఓకే, సో 18 to 30 అనేది ఏజ్ లిమిట్. అలాగే మల్టీపర్పస్ అంటే క్లర్క్ కి వచ్చి 18 to 28 అనేది ఏజ్ లిమిట్ అనేది. కరెక్ట్ గా మీకు 2/7/1989 ఫర్ క్లర్క్, అలాగే 87 అనేది పీఓకి. కరెక్ట్ గా ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేసుకోండి. కరెక్ట్ గా సెట్ అయితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ అప్పర్ లిమిట్ 28 కాబట్టి 28 + 5 అనమాట. ఇంకో 5 ఇయర్స్ దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీసీ అయితే 3 ఇయర్స్, డిసేబిలిటీ వాళ్ళు అయితే 10 ఇయర్స్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అనేది ఆ నోటిఫికేషన్ లో. సో క్లర్క్ కి పీఓకి అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉంటే సరిపోతుంది. అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ లో సపోజ్ ఆంధ్ర, తెలంగాణలో అప్లై చేస్తే మీకు తెలుగు అనేది మాట్లాడడం, రాయడం, చదవడం అనేది వచ్చి ఉండాలి ప్రొఫిషియన్సీ. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఇది కన్ఫర్మ్ అనేది కాదు, డిజైరబుల్ అని ఇచ్చాడు. అలాగే పీఓ కూడా సేమ్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. సో ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్. అంటే ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తారంటే అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పెసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. సో ఇలాంటి గ్రూప్స్ అనేవి డిగ్రీలో చేస్తే కనుక వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని రాశారు. బట్ ఇలాంటి గ్రూప్స్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, బాగా రేర్ గా చేస్తారు ఇలాంటి గ్రూప్స్ అనేవి. ఒకవేళ చేసినా సరే ఆర్ఆర్బీ పీఓ అప్లై చేయడం కూడా కొంచెం రేరే కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ డిగ్రీ చేసిన వాళ్ళందరూ రాస్తారు, వాళ్ళ మధ్య కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో దీని గురించి మీరు పెద్దగా వర్రీ అవసరం లేదు. అలాగే లోకల్ లాంగ్వేజ్ సేమ్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలా కాకుండా స్కేల్ 2 కి అయితే ఎక్స్పీరియన్స్ కావాలి, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది. అలాగే స్కేల్ 2 కి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మేనేజర్ కేటగిరీలో అయితే. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చాడు. సో మాక్సిమం ఎక్కువ ఎవరు అప్లై చేయరు కాబట్టి వాటి గురించి చెప్పట్లేదు. సో మెయిన్ పీఓ క్లర్క్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ గురించి చెప్పాడు. కొంతమంది అదర్ స్టేట్స్ లో అప్లై చేస్తున్నారు కదా, సపోజ్ కర్ణాటక స్టేట్ లో మన వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు వెళ్ళి అప్లై చేస్తున్నారు. అలా వేరే స్టేట్ లో కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఇలా ఏదైనా స్టేట్ లో మీరు అప్లై చేస్తే కనుక మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ లేదా 8th క్లాస్ మార్క్ లిస్ట్ 8th లెవెల్లో కనుక మీరు లోకల్ లాంగ్వేజ్ అనేది చదివి ఉండాలి. సో మీరు ఆ లోకల్ లాంగ్వేజ్ ఆ లోకల్ స్టేట్ లో స్కూల్లో చదివినట్లయితే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదు, డైరెక్ట్ గా పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు. సో మీరు అలా కాకుండా వేరే స్టేట్ నుండి అప్లై చేసినా సరే మీకు పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు. కాదంటే ఒక 6 months టైం ఇస్తారనమాట మీకు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. సో లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. సో మీకు లాంగ్వేజ్ రాకపోతే కనుక ఒకవేళ ఉంటే మార్క్ లిస్ట్ ఆల్రెడీ మీరు అక్కడ చదివింటే ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు కర్ణాటకలో సపోజ్ అప్లై చేస్తుంటే మీకు కన్నడ లాంగ్వేజ్ అనేది రావాలి. మీకు జాయిన్ అయినప్పటి నుండి జాయినింగ్ డేట్ కంటే ఒక 6 months టైం ఇస్తారు. 6 months లో మీరు నేర్చుకుని వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది లాంగ్వేజ్. అలాగే తమిళనాడులో అయితే తమిళ లాంగ్వేజ్, అలా మీరు ఎక్కడ అప్లై చేస్తే అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి 6 months టైం అనేది ఇస్తారు. సో మీకు లాంగ్వేజ్ నేర్చుకోగలను అనుకుంటే, సో ఆ స్టేట్ లో సర్వైవ్ అవ్వగలను అనుకుంటే సో అప్లై చేయొచ్చు. సో ఎగ్జామ్ ఫీజు అనేది మామూలు ఎస్సీ ఎస్టీకి 100 రూపీస్, అలాగే పీఓకి 600 రూపీస్, క్లర్క్స్ పీఓ కూడా సేమ్ ఉంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుసు కదా, ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు. సో మెయిన్స్ లో ఎక్కువ మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళకి డైరెక్ట్ గా జాబ్ అనేది ఇచ్చేస్తారు. క్లర్క్ అయితే క్లర్క్ లెవెల్కి ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి. అలా కాకుండా పీఓ అయితే మీకు సమ్ కట్ ఆఫ్ అనేది పెట్టి మెయిన్స్ కి నెక్స్ట్ ఇంటర్వ్యూ పిలుస్తారు. సో ఇంటర్వ్యూ మార్క్స్ ప్లస్ రిటర్న్ మార్క్స్ కలిపి మెయిన్స్ రిటర్న్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి ఫైనల్ కట్ ఆఫ్ తో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి రీజనింగ్ అనేది 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ అనేది 40 మార్క్స్ అనేది ఇచ్చాడు.
సో న్యూమరికల్ ఎబిలిటీని ఇచ్చాడు, బట్ సింగిల్ బిట్స్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం కన్ఫర్మ్ గా చెప్పలేం. మీరు అవి కూడా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. అలాగే పీఓ ప్రిపేర్ అవుతారు కాబట్టి సో అథమెటిక్ ఎక్కువగా సింప్లిఫికేషన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ ఉంది క్లర్క్ లెవెల్లో. పీఓకి అయితే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇచ్చాడు కాబట్టి సింప్లిఫికేషన్స్ ఇవ్వచ్చు, అందులో సింగిల్ బిట్స్ డిఏ అన్ని రకాలుగా కూడా ఇవ్వచ్చు. ఓకే, సో టోటల్ గా 80 మార్క్స్, టైం అనేది 45 minutes అనేది ఉంటుంది ప్రిలిమ్స్ కి. సో మెయిన్స్ చూసుకున్నట్లయితే రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్. సో హిందీ అనేది ఆప్ చేసుకుంటే మీకు హిందీ అనేది ఉంటుంది, లేదా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఎక్కువగా నార్త్ స్టేట్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. హిందీ అనేది పెట్టుకుంటారు కాబట్టి ఇంగ్లీష్ ప్లేస్ లో వాళ్ళకి హిందీ అనేది వస్తుంది. సో మన వాళ్ళందరూ కూడా ఏపీ, టీఎస్, కర్ణాటక స్టేట్స్ అందరూ కూడా మాక్సిమం ఇంగ్లీష్ లో పెట్టుకుంటారు. సో ఇది 2 hours టైం అనేది ఉంటుంది. మాక్సిమం అన్నిటికీ కూడా రీజనింగ్, అథమెటిక్ అనే దానికి 40 bits కి 50 marks అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మామూలు 40కి 40, ఇంగ్లీష్ అనేది 40కి 40. అలాగే కంప్యూటర్ మటుకు హాఫ్ మార్క్ ఉంటుంది, 20 marks అనేది ఉంటుంది. 40 bit కి 20 marks అనేది వస్తుంది, 2 hours టైం. సో సేమ్ పీఓ కూడా అంతే. ఓకే, సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేవి. సో మిగతా స్కేల్ 2, స్కేల్ 3 చెప్పట్లేదు. ఒకసారి నోటిఫికేషన్ లో మీకు సపరేట్ గా ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద ఒకసారి అవి నోటిఫికేషన్ లోకి వెళ్ళి చూడండి. నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఆల్రెడీ కొంతమందికి ఐడియా ఉందో లేదో. సో ఎస్సీ, ఎస్టీ కొంతమంది కేటగిరీస్ కి పెట్ అనే ఎగ్జామ్ పెడతారు, ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు కనుక సో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఆప్ చేసుకుంటే కనుక వాళ్ళకి సమ్ కోచింగ్ అనేది ఇస్తారు. మనకి హైదరాబాద్ లో సెంటర్ అనేది ఉంది, సో ఏపీటీఎస్ కలిపి. సో ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆప్ చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కానీ, మైనారిటీ కమ్యూనిటీస్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళకి ఇస్తారనమాట. సో నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ అనేవి ఏమున్నాయంటే, సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తే కనుక ఏమేమి తీసుకురావాలి, ఏమేమి రెడీ చేసుకోవాలనేది ఇక్కడ ముద్ద ఇచ్చాడు. సో అవి కూడా ఒకసారి చూడండి. సో మెయిన్ గా అప్లై చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రిఫరెన్స్ అనేవి అడుగుతాడు కదా. సో ఏ బ్యాంక్ అనేది ముందు ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి, తర్వాత ప్రిఫరెన్స్ పెట్టుకోవాలనేది అది కూడా సార్ జాగ్రత్తగా చూసి అనేది పెట్టుకోవాలి. సో మాక్సిమం ఏ రూల్ ప్రకారం పెట్టుకుంటే బెటర్ అంటే, సో ఒకసారి డేట్స్ అనేవి చూద్దాం. డేట్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 24th నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, 24th నుండి అలాగే August 14th దాకా లాస్ట్ డేట్ అనేది ఉంది. సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే 9th September లో ఉంటుంది. నేను ఆల్రెడీ ఐబీపీఎస్ క్యాలెండర్, ఐబీపీఎస్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలని దాంట్లో క్యాలెండర్ లో డేట్స్ అనేవి చెప్పి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పాను కదా. సో September 9th నుండి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ప్రిలిమినరీ. సో టోటల్ గా ఎగ్జామ్ డేట్స్ అన్ని ఇవన్నీ కూడా ఇచ్చాడు. సో ఫైనల్ అలాట్మెంట్ అనేది మీకు జనవరికి జాబ్ అనేది చేతిలో ఉంటుంది. సో కష్టపడి మీరు జాగ్రత్తగా ఇప్పటి నుండి ప్లానింగ్ చేసి ప్రిపేర్ అయితే తప్పకుండా ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ జాబ్స్ అనేవి కొట్టచ్చు. ఓకే, సో టోటల్ గా జాబ్స్ అనేవి చూసుకున్నట్లయితే సో చూడండి, జాబ్స్ అనేవి చూస్తే ఆంధ్రాకి పీఓ జాబ్స్ అనేవి 221 ఉన్నాయి, అలాగే క్లర్క్ అనేది 250 జాబ్స్ ఉన్నాయి. అలాగే తెలంగాణ స్టేట్ కి 327 పీఓ జాబ్స్ ఉంటాయి, క్లర్క్ జాబ్స్ అనేవి 746 ఉన్నాయి. సో కర్ణాటకకి 980 అనేవి ఉన్నాయి, క్లర్క్ కి 968 జాబ్స్ అనేవి ఉన్నాయి. సో జనరల్ గా చూసుకున్నట్లయితే ఏపీకి చాలా కాంపిటీషన్ అనేది ఈ మధ్యన బాగా పెరిగింది. అలాగే జాబ్స్ అనేవి కూడా కొంచెం అదర్ స్టేట్స్ తో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నాయి. సో ఈ జాబ్స్ అనేవి పీఓ క్లర్క్ అనేవి ఏపీ, టీఎస్, కర్ణాటకలో ఇలా ఈ రకంగా ఉన్నాయి. సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. సో అది మ్యాటర్ అనేది. సో జాబ్స్ అనేవి ఎలా ఉన్నాయి, మీరు ఏ స్టేట్ కి అప్లై చేయాలి, ఇంకా అదర్ స్టేట్స్ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వేరే స్టేట్స్ అవి కూడా చూడండి. సో మెయిన్ గా నేను ఈ 3 స్టేట్స్ అనేవి చెప్పాను, ఎక్కువగా ఇవి అప్లై చేస్తున్నారు కాబట్టి. సో ప్రిఫరెన్స్ అనేది మీరు ఎలా పెట్టుకోవాలి అనుకుంటే, సో మీరు ఒకసారి గూగుల్లో చూడండి. సో గూగుల్లో ఏం చూస్తారంటే మాక్సిమం నేను ఒకసారి చెప్తాను చూడండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఎలా పెట్టుకుంటారంటే, మీరు ఏ డిస్ట్రిక్ట్ కి చెందిన వాళ్ళు, సపోజ్ మీరు గోదావరికి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ కి చెందిన వారు అయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ చైతన్య గోదావరి బ్యాంక్ పెట్టుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే పోస్టింగ్ అనేది జనరల్ గా లోకల్లోనే ఇస్తాడు కాబట్టి. సో మీకు చాలా మీ హోమ్ కి చాలా దగ్గరలో ఇచ్చే ఛాన్స్ ఉంది, అప్ అండ్ డౌన్ చేసే డిస్టెన్స్ లో. మంచి ఫ్రెండ్స్ చాలా మందికి ఇలా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి 50 kilometers దూరంలోనే పోస్టింగ్ అనేది ఇచ్చారు. మళ్ళీ 1 year లోనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనేది కూడా వచ్చి, సో అక్కడ వేకెన్సీ ఖాళీ అవడంతో వాళ్ళ హోమ్ సిటీకి విత్ ఇన్ 1 year లోనే వచ్చేసిన ఛాన్సులు కూడా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మీరు లోకల్ గా పోస్టింగ్ అనేది ఇష్టపడతారు అనుకుంటే కనుక తప్పకుండా ఆర్ఆర్బీస్ లోకల్ పోస్టింగ్ ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి హోమ్ డిస్ట్రిక్ట్స్ లో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఏ హోమ్ డిస్ట్రిక్ట్ చెందిన వారైతే, సో గోదావరి డిస్ట్రిక్ట్స్ అయితే చైతన్య గోదావరి, అలాగే కడప చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళైతే ఆంధ్రప్రగతి, సప్తగిరి, చిత్తూరు ఆ చుట్టుపక్కల వాళ్ళైతే సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఇలా మీకు లోకల్ డిస్ట్రిక్ట్స్ బ్యాంక్ అనే ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇచ్చుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. సో ఒకసారి మీకు ఇంకా డౌట్ ఉంటే గూగుల్లో చూస్తే క్లారిటీగా తెలుస్తుంది ఏ బ్యాంక్ అనేవి ఏ ప్లేస్ లో బ్రాంచెస్ అయినా ఉన్నాయి చూసుకుని దాన్ని బట్టి మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బ్యాంక్ అనేవి అప్లై చేసుకోండి, ప్రిఫరెన్స్ అనేవి ఆ విధంగా ఇచ్చుకోండి. సేమ్ ఇదే విధంగా కర్ణాటకలో కూడా, కర్ణాటకలో అయితే నాకు ఐడియా లేదు, బట్ మీరు ఒకసారి గూగుల్లో చూసి ఏ స్టేట్ లో బ్యాంక్ అనేవి ఉన్నాయి. సో కర్ణాటక అంటే ఆబ్వియస్ గా మన అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి ఎక్కడైనా ఓకే, బట్ కొంచెం
మన స్టేట్ కి దగ్గరగా ఉండే బ్రాంచ్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని ఏ బ్యాంక్ బెస్ట్ అనేది చూసుకుని దాంట్లో ఆ ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చుకోండి. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా సో మీకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కొన్ని చోట్ల ఆంధ్రాలో కూడా ఉన్నాయి. సో దాన్ని బట్టి చూసుకుని మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే సో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవడం బెస్ట్ తెలంగాణ వాళ్ళకి. సో ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చుకోండి. సో అలాగే అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఏ మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. క్యాస్ట్ విషయంలో కానీ, నేమ్ విషయంలో కానీ, డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కానీ. సో మెయిన్ గా మీరు ప్రిఫరెన్స్ అనేవి అటు ఇటుకి ఇచ్చిన పెద్ద ప్రాబ్లం అనేది లేదు. ఒక బ్యాంక్ వచ్చేది ఇంకో బ్యాంక్ వస్తుంది. బట్ మీరు పేరు విషయంలో, ఫాదర్ నేమ్, ఇవి మటుకు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సో ఓబీసీ క్యాస్ట్ ఫిల్ చేసేటప్పుడు ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఇది, డేట్ ఆఫ్ బర్త్ అనేవి ఇవి మటుకు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. మిగతావన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని ఫిల్ చేయండి మిస్టేక్స్ లేకుండా. తర్వాత ఇంటర్వ్యూ అప్పుడు కానీ, ఫైనల్ అలాట్మెంట్ అప్పుడు కానీ మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మిస్టేక్స్ అనేవి ఉంటే. సో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అప్లై చేయండి. ఓకే, సో డీటెయిల్స్ అన్ని కూడా బ్రీఫ్ గా చెప్పాను కదా. సో మెయిన్ గా ప్రిఫరెన్స్ అనేవి ఈ విధంగా పెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఓకే, అలాగే ప్రిపరేషన్ అనేది కూడా స్టార్ట్ చేసి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో తప్పకుండా మంచి జాబ్, ఆర్ఆర్బీస్ లో పీస్ఫుల్ జాబ్స్ అనేవి లోకల్లో వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లోకల్లో పీస్ఫుల్ జాబ్ రావాలంటే తప్పకుండా కష్టపడి చదవండి. ఆర్ఆర్బీ పీవర్ క్లర్క్ అందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టు ఆల్. ఓకే, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.